వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూటు మార్చారా? ఇప్పటిదాకా తమ ఓటమికి ఏదైతే ఆ కారణాలని అన్వేషించకుండా రకరకాల తమ ఓటమికి పలానాది ఈవీఎంలు ట్యాంపరింగ్ అన్నట్టు ఇంకోటి అన్నట్టు ఇట్లా దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసినటువంటి అధినేత ఇప్పుడు పులివెందులకు వెళ్ళి అక్కడ కార్యకర్తను కలవటం, అలాగే తమ ఓటమికి కారణాలని వాళ్ళు ఏం చెప్తారో వినటం, ఈ పనులు చేస్తున్నారా? కొన్ని రిపోర్ట్ల ప్రకారం ఆయన కొంత ఆత్మ పరిశీలనలోకి లేకపోతే కార్యకర్తలని దిగువ స్థాయి క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కలవాలని చెప్పేసి నిర్ణయించుకున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఆయన క్యాంప్ కార్యాలయం ఏదైతే ఉందో పులివెందుల్లో అక్కడ కొంతమంది ఆల్రెడీ కలిశారని చెప్తున్నారు. ఈ విషయాన్ని మనతో మాట్లాడటానికి చర్చించడానికి మన ముందు ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు జగదేవ్ ఉన్నారు. జగదేవ్ గారు సార్, సో జగన్ అంటే మనం చూసాం, మనం 10 ఏళ్ల నుంచి జగన్ అనే వ్యక్తిని గమనిస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసింది ఏంటంటే ఆయన ఏమైతే అనుకుంటారో అదే చేస్తూ ఉంటారు, ఎవరి మాట వినరు అంటారు. లేదు సజ్జల రామకృష్ణారెడ్డో కొంతమంది లేదా విజయసాయిరెడ్డో, ఒకప్పుడు మనకు తెలుసు విజయసాయిరెడ్డి లీగల్ అడ్వైజర్గా ఒకప్పుడు ఉండేవాళ్ళు. సో వీళ్ళు ఏదైతే చెప్తారో దాన్నే ఫాలో అవుతూ ఉంటారు. వాడిచ్చిన స్క్రిప్టే ఈయన చెప్తూ ఉంటారు బయట కూడా అని చెప్పేసి వినిపిస్తూ వచ్చాయి. ఇప్పుడు పర్టికులర్గా మీరు గమనిస్తే విజయసాయిరెడ్డి కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వాళ్ళ వాయిస్ అసలు వినిపించట్ల మనకి. ఆయన పక్కన కూడా వాళ్ళు కనిపించట్ల. మనం చూసాం, ఆయన బయటకు వచ్చినప్పుడు కూడా ఒక బొత్స సత్యనారాయణ ఈవెన్ బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, అట్లాగే అంబటి ఉన్నారు, అవినాష్ రెడ్డి, వీళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు. సో మిగతా వాళ్ళు ఎవరైతే వాయిస్ గట్టిగా వినిపించేవాళ్ళు, ఆయన ముఖ్యమైన సలహాదారులు ఎవరు ఉండేవాళ్ళు, వాళ్ళు కొంచెం దూరమయ్యారా అనే కొన్ని సందేహాలు అయితే వచ్చినాయి. ఇప్పుడు పులివెందుల ఈయన 2 రోజుల నుంచి పులివెందులో ఉన్నారు. సో కార్యకర్తలని కలుస్తున్నారు, వాళ్ళకి భరోసా ఇస్తున్నారు, మీకు అండగా మేము ఉంటామని చెప్తున్నారు అని చెప్పేసి ఇలాంటి వార్తలు వస్తున్నాయి. నిజమే అంటారా? నిజంగానే ఆయనలో అంటే జనంతో మమేకం కావాలి, మార్పు కావాలని నిజంగానే ఆయన భావిస్తున్నారా? మార్పు మేబీ అది తెలియదు, కానీ గడిచిన 20 రోజుల్లో ఇది 3వసారి ఆయన నియోజకవర్గం పర్యటించడం వెళ్ళడం, ఆయన సొంత నియోజకవర్గానికి. ఇప్పుడంటే తండ్రి గారి కార్యక్రమం కాబట్టి ఈరోజు ఆయన జన్మదినం వేడుకలు, జయంతి వేడుకలకు సంబంధించి. అయితే ఇక్కడ మీరు అన్నట్టు అది మార్పా లేదంటే అయ్యో మనం ఇప్పటికైనా తేరుకోకపోతే రాబోయే రోజుల్లో తనకి కానీ పార్టీకి కానీ మనుగడ ఉండదేమో అనే భయంతోనా తెలియదు, కానీ గడిచిన 20 రోజుల్లో 3వసారి అని చెప్తున్నా కదా. అది ఇక్కడ రకరకాల వార్తలు, కథనాలు వినిపిస్తున్నాయి. మొదటిది ఏంటంటే ఆయన కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చాక పార్టీ పెట్టినప్పటి నుంచి 2019లో గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు ఆయన వెనుక కొంతమంది తిరిగేవారు. ఆ మంది అంతా కూడా 2019లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు ఎవరూ లేరు. అంతవరకు పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయకపోయినా, పార్టీ నుంచి ఏమీ ఆశించకపోయినా, పార్టీ వాళ్ళని ఏమి చూడకపోయినా వాళ్ళ భుజస్కంధాల మీద పార్టీ జెండా మోసారు. 19లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన వాళ్ళని పెడచెవిన పెట్టాడా, లేదా వాళ్ళే విసుగు చెంది మనకు ప్రాధాన్యత లేదని చెప్పి తప్పుకున్నారో తెలియదు, కానీ అసలు సిసల కార్యకర్తలు మాత్రం 19 తర్వాత ఆయన వెనక లేరు. ఇది ఎట్లా తెలిసిందంటే, నాకు పులివెందుల, ఈ నర్సరావుపేట, కడప రీజన్ను, లేదంటే ఉమ్మడి గుంటూరు, ఒంగోలు రీజన్కి సంబంధించిన రూరల్ ఏరియాలో కొంతమంది మిత్రులు నాకు ఉన్నారు. ఓకే, అంటే కొలీగ్స్గా చేసినప్పుడు కానీ చదువుకున్న రోజుల్లో కానీ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి 2019 తర్వాత ఈయన కాదబ్బా, అసలు 2019 ముందు ఆయన స్పీచ్ మాట్లాడితే గూస్ బంప్స్ వచ్చేవి, ఒక్క పేపర్ కూడా చూడకుండా మాట్లాడేవాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి చిన్న విషయం కూడా, ఆఖరికి ఆ రోజు ఓటమి రోజు కూడా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్ష చెప్పే అంశం కూడా కిందకి చూసే మాట్లాడాడు. మీరు గుర్తుందా మీకు? అవును. అరే మరి 19కి ముందు అంత బాగా మాట్లాడి స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడే వ్యక్తి ఇప్పుడు ప్రతి చిన్న విషయం కూడా స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నారేంటి? ప్రతి పాయింట్ చూసుకొని నెక్స్ట్ పాయింట్ ఏంటి అది ఆయన కాదు. అసలు ఎందుకు ఆయన బాగా ఆయన ఇష్టపడే వ్యక్తులు, లేకపోతే ఆయన ఇష్టపడే వ్యక్తులు ఎందుకు ఆయన దూరం చేసుకున్నాడు అనేది
బలంగా నాటుకుపోయింది అసలు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో ఉండే వైసీపీ కార్యకర్తలు. అంటే అప్పుడే ఆయన మారిపోయాడు అనే ఫీలింగ్ వచ్చేసింది. అవును, 2019కు ముందున్న జగన్ కాదు ఈయన వేరే. అలాంటిది ఇప్పుడు మరలా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టే అనిపిస్తుంది. తెలుసుకోకపోతే ఇంకా ఆయన ఇష్టం, అది మనం ఏం చేయలేం. కానీ ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారు, ఏవే లోపాలు, మొన్న ఫస్ట్ టైం కడపకి వెళ్ళినప్పుడు కూడా కౌంటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ గ్రామస్థాయి పెద్దలు కానీ, రాజశేఖర రెడ్డి గారి హయాంలో బాగా అనుయాయులుగా ఉన్న వ్యక్తులు కానీ, రాజారెడ్డి గారి హయాం నుంచి ఆ కుటుంబాన్ని నమ్ముకున్న వ్యక్తులు కానీ కొంతమంది పర్సనల్గా వచ్చి కలిసి కొన్ని రకాల విషయాలు చెప్పారట. ఒకటి, ఇతని మీద ఉండే ఇట్లా ఎవరిని దగ్గరని చేరనివ్వట్లేదని అభిప్రాయం ఒకటి. రెండవది, అవినాష్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను దగ్గరికి చేర్చడం కూడా మన పార్టీకి మన కుటుంబానికి కొంత అప్రదిష్ట వచ్చింది అనే అంశాన్ని కూడా చూచాయిగా చెప్పారట. అంటే ఎందుకో మొదటి నుంచి మనం చూస్తే అవినాష్ రెడ్డి ఆ విషయంలో అవినాష్ రెడ్డి చెప్పాడు, తను అది చేయలేదు అంటే కొన్ని ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవును ఆ విషయంలో ఆయన చాలా నిర్దోషి, ఎందుకంటే అతనే చెప్పాడు నాకు అని చెప్పడం, ఇది కూడా కొంచెం అతని మీద వ్యతిరేక పెరిగింది. ఎందుకంటే ఆయన మంచివాడు, చిన్నపిల్లాడు, ఏమీ తెలియదు, ఆయన రాజకీయ భవిష్యత్తును నాశనం చేయడానికి ఎట్లా అంతా బ్యాడ్ ప్రాపగాండా క్రియేట్ చేశారు తప్ప అవినాష్ రెడ్డి చాలా ఉత్తముడని చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ మనం వివేకం అనే సినిమా వచ్చింది, అందులో చూస్తే కనుక మ్యాక్సిమం దాని క్యాప్షన్ కూడా సిబిఐ ఛార్జ్ షీట్లో దాఖలు చేసిన అంశాన్ని బేస్ చేసుకుని తీసామన్నట్టుగానే ఉంది కదా. అది ఎంత బాగా జనాల్లోకి వెళ్ళిందంటే, ఏమో నిజమేనేమో, ఇదంత క్లియర్గా చూపిస్తుందంటే ఇది వాస్తవమేనేమో, నమ్మని వాడు కూడా నమ్మేలాగే అనిపించింది ఆ సినిమా చూశాక. తర్వాత స్థానికంగా కొంతమంది వ్యక్తులతో మాట్లాడితే లేదు ఇది వాస్తవమే, ఎందుకంటే కడప ఎస్పెషలీ పులివెందుల ఈ రాజకీయం ఇప్పుడు కూడా రాజారెడ్డి గారి ఫ్యామిలీకే సొంతం, వేరే వాళ్ళు ఇక్కడ జెండా పాతడానికి కానీ అడుగు పెట్టడానికి వీలు లేదు అనే ఒక ఫీలింగ్ అయితే ఉండేదంట. సో ఎప్పుడైతే అవినాష్ రెడ్డి గారు ఇక్కడ వచ్చారో అది కాస్త ఇదేంటిది, ఇది ఆ కుటుంబం కాదు కదా, అదే వంశం అయినప్పటికీ కూడా ఆ కుటుంబం కాదు కదా, అది వేరే కుటుంబం కదా, ఇది వేరే కుటుంబం కదా, ఇట్లాంటి వచ్చే ఇదే అంశంలో భాగంగా భారతీరెడ్డి గారు కూడా చాలా వరకు బ్యాడ్ అయ్యారు. మన వార్తల్లో కూడా చూసాం, చాలా ట్రోల్స్ కూడా భారతీ గారు చెప్పిందే వింటున్నారు, భారతి మేడం చెప్పిందే చేస్తున్నారు అన్నట్టు కూడా మనం చూసాం. అసలు బాస్ ఆమె అన్నట్టుగా. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో వీటన్నిటిని బేరీజ్ వేసుకొని మరి ఆయనకి ఈ ఎవరైతే పులివెందుల పెద్దలు ఆయన పర్సనల్గా కలిసి చెప్పారో, సో ప్రారంభించిన తర్వాత ఇట్లా కలవడానికి వెళ్ళడం ఉంది. అయితే ఇక్కడ ఇంకో అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఏంటట, ఇప్పుడు ఈయన 11 మంది సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఇంకా ఏ మొహం పెట్టుకుని అసెంబ్లీలోకి వెళ్ళగలరు, ఈయన ప్రశ్నించే అధికారం ఈయన ఉంటుందా, ఈయనకి అసలు ఆ ప్రతిపక్ష హోదాలో ఆ ఫ్రంట్ సీట్ ఇస్తారా, లేదంటే వెనక ఎక్కడో కూర్చోబెడితే ఏంటి పరిస్థితి, ఎంత అవమానం. అట్లాంటివన్నీ తప్పించుకోవడానికి అవినాష్ రెడ్డి గారి చేత రాజీనామా చేయించి ఎంపీగా ఈయన కేంద్రంలోకి వెళ్ళిపోతే ఫర్దర్గా ఇక్కడ గవర్నమెంట్ లేదు, అక్కడ కూడా ఎన్డీఏలో ఈ రెండు ఉన్నాయి కాబట్టి రేపు పొద్దున ఈయన అరెస్ట్ అంశం కూడా ఏదైనా తెర మీదకి వస్తే కేంద్రంలో ఉంటే ఒక ఎంపీగా ఉంటే పెద్దలను కలవచ్చు, లాబింగ్ చేసుకోవచ్చు, అంటే ఢిల్లీలో ఎక్కువ కాలం గడిపే అవకాశం ఉంటుంది, తన పనులు ఏమైనా చక్కదిద్దుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, లాబింగ్ కూడా చేసుకోవచ్చు అనే ఆలోచనలో కూడా ఉన్నట్టున్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మేబీ చెప్పలేం, ఎందుకంటే రెగ్యులర్గా ఆయన కడప వెళ్తున్నారనంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన రియలైజ్ అయ్యి అందరినీ దగ్గర చేర్చుకునే అంశం అయితే ఒక కడపకే వెళ్ళక్కర్లే, రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి కదా. ఎక్కడెక్కడ ఓటమి పాలయ్యారో, ఎక్కడెక్కడ మొత్తం ఆ 11 అసెంబ్లీ స్థానాలు తప్ప మిగతా 164 స్థానాల్లో కూడా తిరగాల్సిన పరిస్థితి ఆయన, ఎందుకు ఓడిపోయామని. అలా కాకుండా ఓన్లీ కడపకే వెళ్తున్నారంటే ఈ ఎంపీ అంశం ఏదైతే ఉందో, ఎంపీగా పోటీ చేస్తారు, బై ఎలక్షన్కి వెళ్తారనే అంశం కూడా నిజమేనేమో అనిపిస్తుంది. బట్ ఏం జరుగుద్దో చూడాలి. ఒకవేళ అలా కనుక చేస్తే ఏమవుతుంది, మీరు ఏంటి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం అలా ఏదైనా చేస్తున్నారా? అలా కూడా అయ్యింది, అది అవ్వచ్చు. లేదంటే కడప జిల్లాలో కూడా ఎక్కువ టీడీపీ కూటమి సీట్లు కైవసం చేసుకోవటం, అది కూడా ఆయనకు పెద్ద అవమానం కింద లెక్క కదా. సో మొత్తం మనదే అనుకుంటే ఎంపీ గెలిచారు కానీ మళ్ళీ అసెంబ్లీ ఓడిపోయారు కదా. అవును, చాలా అలా ఓడిపోయారు. ఇంక మీరు అన్నట్టు అది ఉంది, నెక్స్ట్ కార్పొరేషన్ కూడా ఉన్నాయి, అది కూడా కూటమి కైవసం చేసుకుంటే కడప కార్పొరేషను ఏంటి పరిస్థితి?
మేబీ అట్లాంటి దృష్టిలో కూడా ఆయన ముందుగా వెళ్ళి పాగా వేసే ఆలోచన ఉందేమో. వెయిట్ అండ్ మనకు అంతే రాబోయే కొద్ది రోజుల్లో మనకి ఏ విషయం క్లారిటీ వస్తుంది. వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.